గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. నేటి పంచాంగం ఏప్రిల్ 14 తారీఖు 2020 సంవత్సరం మంగళవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:45 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:10 అవుతుంది. తిరిగి రాత్రి 9:10 బహుళ ద్వాదశి ఉంటుంది. తదుపరి త్రయోదశి వస్తుంది. నక్షత్రము మధ్యాహ్నం 1:12 శతభిషం ఉంటుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం రావడం జరుగుతుంది. యోగం మధ్యాహ్నం 1:06 శుక్లం ఉంటుంది. తదుపరి బ్రహ్మం వస్తుంది. కరణము ఉదయం 9:20 కౌలవ ఉంటుంది. తదుపరి రాత్రి 9:10 తైతుల ఉంటుంది. దాని తర్వాత గరజి రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 7:49 నుండి 8:13 వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 9:05 నుండి 10:56 వరకు, మరలా 11:58 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరలా మధ్యాహ్నం 3:04 నుండి 6:10 వరకు శుభ సమయం ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, దుర్ముహూర్తము ఉదయం 8:14 నుండి 9:04 వరకు ఉంటుంది. మరలా రాత్రి 10:48 నుండి 11:34 వరకు ఉంటుంది. వర్షము రాత్రి 7:32 నుండి 9:13 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 5:51 నుండి 7:29 వరకు ఉంటుంది. తిరిగి తెల్లవారుజామున 5:13 నుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈరోజు పుట్టిన ప్రముఖులు ఒకసారి మనం చూద్దాం. ఈరోజు అనగా ఏప్రిల్ 14 తారీఖు నాడు వివిధ సంవత్సరాలు పుట్టిన ప్రముఖ వ్యక్తులను ఒకసారి మనం చూద్దాం. 1629 సంవత్సరంలో క్రిస్టియన్ హైగెన్స్ ప్రముఖ డచ్ గణిత శాస్త్రవేత్త జన్మించారు. 1872 సంవత్సరంలో అబ్దుల్ యూసఫ్ అలీ భారత ఇస్లామిక్ స్కాలర్ అనువాదకుడు వీరు జన్మించడం జరిగింది. 1891లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత జన్మించడం జరిగింది. 1892లో గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు జన్మించారు. తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. అదేవిధంగా 1939లో గొల్లపూడి మారుతిరావు గారు జన్మించారు. రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి. 1968లో బాబు గోకినేని జన్మించారు. హైదరాబాద్ చెందిన హేతువాది, మానవతావాది. 1942 సంవత్సరంలో మార్గరెట్ ఆల్వా జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ గవర్నర్గా వీరు పనిచేయడం జరిగింది. 1953 సంవత్సరంలో కొమరవోలు శ్రీనివాసరావు గారు జన్మించారు. రంగస్థల నటుడు, టీవీ, రేడియో నటుడు. 1972 సంవత్సరంలో కునాల్ గంజ్వాలా భారతీయ సినిమా నేపథ్య గాయకులు జన్మించారు. 1975 సంవత్సరంలో రాజేశ్వరి సత్యదేవ్ ప్రముఖ భారత సినీ నటి జన్మించడం జరిగింది. 1976 సంవత్సరంలో వరికుప్పల యాదగిరి రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు ఈరోజే జన్మించారు. 1981 సంవత్సరంలో అనిత తెలుగు, తమిళ, కన్నడ సినీ చిత్రాల నటి, మోడల్ ఈరోజే జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన పండుగలు చూద్దాం. జాతీయ దినాలు కూడా చూద్దాం. ఈరోజు మనము జాతీయ అగ్నిమాపక దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు అంబేద్కర్ జయంతి. అదేవిధంగా మహిళా పొదుపు దినోత్సవంగా ఈ రోజునే మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రముఖ సంఘటన మనం ఒకసారి చూద్దాం. 1699 సంవత్సరంలో నానాషాహి క్యాలెండర్ ప్రకారము సిక్కు మతం ఖల్సాగా గురు గోవింద్ సింగ్ ద్వారా ప్రారంభించబడింది. 1912 సంవత్సరంలో టైటానిక్ ఓడ మునిగిపోవడం జరిగింది. 1981 సంవత్సరంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కావడం జరిగింది. 2010 సంవత్సరంలో చైనాలోని కిగై ప్రావిన్స్లో భారీ భూకంపం సంబంధించి దాదాపు 400 మంది దుర్మరణం చెందడం జరిగింది. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018-2019 సంవత్సర బడ్జెట్లో భారత ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి ప్రముఖమైన సంఘటనల కోసము, అదేవిధంగా పంచాంగం కోసము మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.